నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో బంగారం మన తెలుగింటి ఆడపడుచుల ఆస్తి. మన తెలుగింటి ఆడపడుచులు క్యారీ చేసే గోల్డ్ తోట అంట ప్రపంచంలో చాలా బ్యాంకులు కొనేయచ్చు అంట. అంత గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. సో ఆ గోల్డ్ కొనటం విషయంలో కొంతమంది అయితే దుబాయ్లు తెచ్చుకుంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాకపోతే మనకు నచ్చినట్టుగా వేసుకొని వచ్చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి బలరాం రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ గోల్డ్కి ఇండియన్ ఆడవాళ్ళకి మధ్యలో, పర్టికులర్గా దుబాయ్ గోల్డ్కి ఇండియన్ లేడీస్కి మధ్యలో చాలా రిలేషన్ ఉంటుంది. అవును. సో అక్కడి నుంచి గోల్డ్ తెచ్చుకునేటప్పుడు ఎటువంటి టాక్సేషన్స్ అప్లికేబుల్గా ఉంటాయి, ఎంత తెచ్చుకోవడానికి మనకి అవకాశాలు ఉంటాయి? సో మీరు అన్నట్టుగా చాలామంది గోల్డ్ దుబాయ్ నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనము అక్కడ ఉన్న టాక్సేషన్ ఏంటి, ఎంతవరకు తీసుకురావచ్చు, ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, అట్లాంటివి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎస్. దుబాయ్లో అక్కడ ట్యాక్సెస్ అంటే ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 5% ట్యాక్స్ ఉంది. ఓకే. ఓకే. కానీ అక్కడ వచ్చే టూరిస్టులు ఎవరైతే విజిట్ కోసం వచ్చి ఇటు వస్తారో వాళ్ళకి ఆ 5% వ్యాట్ అమౌంట్లో ఓకే. సిగ్నిఫికెంట్ పోర్షన్ రీఫండ్ వస్తుంది. ఓకే. సో టూరిస్ట్ వీసా మీద, టూరిస్ట్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి ఓకే, అక్కడ కొన్న దుబాయ్లో కొన్న ఏదైతే గోల్డ్ ఉంటుందో మీరు కొన్నప్పుడు దాని మీద 5% వ్యాట్ వేస్తారు. కానీ మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వస్తారో అక్కడ మీరు ఆ ఇన్వాయిస్ చూపిస్తే కనుక ఆ 5% వ్యాట్లో అరౌండ్ 4% వ్యాట్, అంటే 85% ఆఫ్ ద వ్యాట్ మీకు రీఫండ్ వస్తుంది. ఓకే. అంటే ఇన్ ఎఫెక్ట్ మీరు సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద వ్యాట్ అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది. ఓకే. సో ట్యాక్స్ ఏం లేనట్టుగా ఆల్మోస్ట్. అదొకటి. రెండో విషయం ఏంటంటే కనుక దుబాయ్లో ఉన్న రేట్, ఆ గోల్డ్ రేట్ అయితే ఉంటుందో మనకి ఇండియా రేట్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు? అది ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ని బట్టి వాళ్ళు చేసే రేట్ అది. ఓకే, రైట్. మనకి ఇండియాలో ఆ రేట్ కొంత హైగా ఉంటుంది. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉండదు, అరౌండ్ 3 to 4%, అంతే. అంతకంటే ఎక్కువ. ఒకవేళ వ్యాట్ కట్టామంటే అది కూడా మిగలదు. వ్యాట్ కడితే అది కూడా మిగలదు. ఎస్. ఓకే, రైట్. మీరు టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. ఓకే. మీరు తెచ్చుకునేటప్పుడు ఆ రీఫండ్ వస్తుంది కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు గెయిన్ లాగా ఉంటుంది. దట్స్ వన్. ఇంకోటి ఏంటంటే కనుక దుబాయ్లో దొరికే గోల్డ్ జనరల్గా ఆ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ మిక్స్, ఇప్పుడు గోల్డ్ ఏదైతుందో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అని అంటే మీకు ఆ గోల్డ్ పర్సంటేజ్ ఎంత ఉంది, కాపర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ బట్టే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి ఇండియాతో పోలిస్తే దుబాయ్లో ఉండే మిక్స్ ఏదైతే ఉంటుందో అఫీషియల్గా ఎంత మిక్స్ ఉండాలో అంత మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. అక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు ఆ మిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే. మీకు 24 క్యారెట్స్ అంటే 24 క్యారెట్స్ గోల్డే ఉంటుంది. ఓకే. 22 క్యారెట్స్ అంటే 22 క్యారెట్స్లో మీరు 98%, 99% గోల్డ్ నుండి మిగతా 1%, 2% లేదంటే 0.5% కాపర్ ఉండాలా అంటే అంత మాత్రమే ఉంటుంది. సో రెగ్యులర్ లోకల్ దందాల వల్ల ఇక్కడ మోసపోతుంటాం ఇన్ జనరల్, చాలా వరకు అది జరుగుతుంది. అక్కడ కుదరదు. కరెక్ట్. ఓకే. అక్కడ అయితే మనకి జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి. ఓకే. అందుకని చెప్పి కూడా చాలా మంది అది ప్రిఫర్ చేస్తారు. అఫ్కోర్స్ డిజైన్స్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ కానీ, పెద్ద చైన్స్ కావాలన్నా అట్లాంటి వాటికి అక్కడ ఎక్కువ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకని కూడా అక్కడ కొనడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో అందుకని దుబాయ్ గోల్డ్ చాలా డిమాండ్లో ఉంది. ఓకే. ఓకే. సెకండ్, మనకి ఇక్కడికి వచ్చేప్పుడు ఎంతవరకు తీసుకురావచ్చు యాజ్ ఇండియన్, అక్కడ కొన్న మొత్తం గోల్డ్ ఎంత తీసుకొచ్చుకోవచ్చా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు కావాలి. మీరు ఒకవేళ అక్కడ రెసిడెంట్ అయి ఉండి మీరు ఇక్కడ జస్ట్ ఇండియాకి విజిట్గా వస్తారు అనుకోండి, అప్పుడు మీరు ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళేప్పుడు ఏదైతే మీరు ఆల్రెడీ మీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు. ఓకే. అందుకంటే ఎక్కువ తీసుకురారాదు. సో యు ఆర్ సేయింగ్ ఫ్రమ్ దుబాయ్ టు ఇండియా వచ్చేటప్పుడు. కరెక్ట్. రూల్ ప్రకారం ఏంటంటే కనుక మనం ఇండియా నుంచి బయటకు వెళ్ళేప్పుడు మీరు ఏమేమి క్యారీ చేస్తున్నారో ముందే డిస్క్లోజ్ చేయాలి. ఓహో. ఓకే. ఏమేమి గోల్డ్ తీసుకెళ్తున్నారు, ఎంత తీసుకెళ్తున్నారు అని డిస్క్లోజ్ చేయాలి. ఓకే. అప్పుడే మీరు అక్కడ నుంచి వాపస్ వచ్చేప్పుడు, రిటర్న్ వచ్చేప్పుడు అది ఆల్రెడీ మీరు డిస్క్లోజ్ చేసింది కాబట్టి దాని మీద ఇంకా వేరే ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. సో అది ఓన్లీ దుబాయ్గా, ఎనీ కంట్రీ? ఎనీ కంట్రీ. సో డిస్క్లోజ్ చేయకపోతే వాపస్ వచ్చేటప్పుడు ట్రబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే కనుక మీరు పర్సనల్ బిలాంగింగ్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఇక్కడ తీసుకెళ్ళినవే అనే అజంప్షన్తో వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు వదిలేస్తారు. బట్ స్ట్రిక్ట్గా రూల్ ప్రకారం చూస్తే కనుక ఏంటంటే మీరు ఇండియా నుంచి బయటకు వెళ్తున్నారంటే
మీరు క్యారీ చేసే ఆర్నమెంట్స్ కానీ ఏవైతే వాల్యుయబుల్ ఐటమ్స్ కానీ ఉంటాయో అవి ముందు మీరు ఇక్కడ డిక్లేర్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు అవన్నీ ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సనల్ బిలాంగింగ్స్ కాబట్టి వీటికి కస్టమ్స్ ఏవైతే రూల్స్ ఉంటాయో అవి ఓకే అప్లికేబుల్ అవ్వవు. ఇంతకంటే ఎక్కువ తీసుకొస్తున్న వాటికి మాత్రమే అప్లికేబుల్ అవుతున్నాయి అనేది రూల్. ఓకే అండర్స్టూడ్. ఓకే ఓకే ఓకే, అదొకటి. సో మీరు బయట రెసిడెంట్స్ అయి ఉండి మీరు ఇక్కడ వస్తుంటే కనుక అంతకంటే ఎక్కువ తీసుకురారాదు యాజ్ పర్ ద రూల్. ఓకే ఓకే అదే మీరు టూరిస్టులు అనుకోండి, టూరిస్టులుగా బయటకు వెళ్ళారు, వచ్చేప్పుడు ఏదైతే ఉందో వచ్చేప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ మేల్ ట్రావెలర్ అప్ టు 50,000 రూపీస్ ఇండియన్ రూపీస్ అంతవరకు మాత్రమే తీసుకురావచ్చు. అంటే గట్టిగా 5 గ్రాములు అంతే. ఓకే అదే ఫీమేల్ ట్రావెలర్ అయితే కనుక అప్ టు 1 lakh రూపీస్ ఓకే అంతవరకు మాత్రమే తీసుకురావచ్చు. గట్టిగా 10 గ్రాములు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం పోయినా కానీ గట్టిగా ఒక 30 గ్రాములు మీరు తీసుకురాలేమేమో. అంతే అంతే. ఓకే సో అది రూల్ ప్రకారం మాట చూస్తే కనుక అంతవరకు మాత్రమే తీసుకురావచ్చు. ఓకే అంతకంటే ఎక్కువ తీసుకొస్తే కస్టమ్స్ అథారిటీ వాళ్ళు ఆబ్వియస్లీ దే ఐడెంటిఫైడ్ ఆర్ యూ డిక్లేర్ టు దెమ్. ఓకే అప్పుడు ఏదైతే డిఫరెన్షియల్ అమౌంట్ ఉంటుందో ఆ డిఫరెన్షియల్ అమౌంట్ ఆ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీ మీకు చలాన్ ఇస్తే దాన్ని కట్టేసి తీసుకొచ్చుకోవచ్చు. సో ఇంపోర్ట్ డ్యూటీ మనం పే పే చేసి తీసుకొచ్చుకోవాలి. ఓకే ఓకే అది ఒకటి. ఈవెన్ గోల్డ్ అనే కాదు, ఇప్పుడు ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ టీవీ, మొబైల్ ఫోన్స్, ఇంకా వేరే వాల్యుయబుల్ ఐటమ్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వస్తుంటాక 2 లైన్లు ఉంటాయి. ఒకటి గూడ్స్, డిక్లేర్డ్ గూడ్స్ అని, అన్డిక్లేర్డ్ గూడ్స్. ఓకే సో ఆ లైన్లో వస్తున్న వాళ్ళు అంటే మీకు ఒకవేళ మీరు ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తుంటే కనుక మీరు ఇంతకంటే వాల్యూ కంటే ఎక్కువ తీసుకొస్తుంటే కనుక మీరు అక్కడ డిక్లేర్ చేసి ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి తీసుకురావాలి. ఓకే ఓకే ఆ రూల్స్ ఫాలో అవ్వాలంటే అట్లా. ఓకే సో పెద్ద ఎత్తున సేవ్ చేస్తామని అంటే గట్టిగా మనమైతే ఓకే అంటే మనం టూరిస్ట్ వీసా మీద వెళ్తే ఒక 3 to 4% మేబీ ఒక 4% మనకి డిస్కౌంటెడ్గా దొరుకుతుంది. అది కనుక వ్యాట్ పే చేసాము అని అంటే మాత్రం మనకు అది పెద్ద ఎత్తున డిఫరెన్స్ అయితే కనిపించే అవకాశం లేవు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఆడవాళ్ళందరికీ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.